ఏంటోనండి సరదాగా ఫ్యామిలీతో కలిసి మూవీకి వెళ్దామా అంటే ఇప్పుడు వచ్చే సినిమాల్లో అయితే చంపుకోవడం లేకపోతే ముంచుకోవడం కామన్ అయిపోయిందండి. పైగా మన జనాలు కూడా చంపుకోవడాన్ని ముంచుకోవడాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు. అదే సినిమాలో చూపించిన 10 మందికి భోజనం పెట్టడం, 10 మందికి ప్రేమను పంచడం లాంటివి మాత్రం ఇంపాసిబుల్ అని వదిలేస్తున్నారండి. అదేంటో మరి మనకేమో సినిమాలంటే రేలంగ్ మావి లాంటి ఫాదర్, గోవింద్ రంధ్రవాడెళ్ళే సినిమాలు అంటూ పెద్ద ఫ్యామిలీ, చక్కగా సున్నితంగా సాగిపోయే ఓ లవ్ స్టోరీ, ఫైనల్ గా హ్యాపీ ఎండింగ్ అంతే. కానీ ఇప్పుడు వచ్చే సినిమాలేమో డిషం డిషం కసక్ కసక్ ఇలాంటి సౌండ్లతోనే అయిపోతున్నాయి. పైగా కొన్ని మూవీస్ అయితే మూవీ అర్థం అవడానికి మినిమం 3 రోజులు పడుతుందండి. ఇలా నాలో నేను కొనుక్కుంటుంటే అప్పుడు వినపడిందండి కమిటీ కుర్రోళ్ళు సినిమా పేరు. ఆహా, ఏమన్నా మూవీయా అండి. నేనైతే సంకలో చిన్నపిల్లోడు ఉన్నాడు అన్న విషయం కూడా మర్చిపోయి సరాసరి చిన్నతనానికి వెళ్ళిపోయానండి. చిన్నతనంలో మనకు గడిచిన లైఫ్ అంతా కళ్ళకు కట్టినట్టు అలా స్క్రీన్ మీద కనబడిందండి. ఇంతకీ మీరు కమిటీ కుర్రోళ్ళు మూవీ చూసారా? ఎలా అనిపించింది? కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటాను.